హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసి ఉంటారు ఫ్రెండ్స్. చాలా బ్రేకింగ్ న్యూస్ అండి. అది ఏంటిదంటే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ త్వరగా మీకే రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక హిందీ న్యూస్ పేపర్లో అయితే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది వచ్చింది. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్. అది ఏంటిది అనేది నేను హిందీలో చదివి మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఎవరి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు స్నాతక్ ఎన్టీపీసీకే రిజల్ట్ మే నహీ హోగా బదలావ్. అంటే ఫ్రెండ్స్, ఎన్టీపీసీ రిజల్ట్లో ఎలాంటి మార్పు ఉండదు అని మెయిన్ హెడ్డింగ్ ఫ్రెండ్స్. అసలు ఏంటిది ఈ మ్యాటర్ అని ఇక్కడ చూసుకోవచ్చు మన కింద. स्नातक एनटीपीसी के रिजल्ट में कई तरह का बदलाव नहीं किया जाएगा. छात्रों को परीक्षा से पूर्व से पैटर्न की जानकारी दे दी. అంటే ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో మనకు ఎగ్జామ్స్కి ముందే దానికి సంబంధించిన డీటెయిల్డ్గా ఇచ్చారు. మనకు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది దీంట్లో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 2019లో మనకు నోటిఫికేషన్ ఇచ్చింది కదా, దాంట్లో అయితే డీటెయిల్గా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంతమందిని తీసుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ పేరాలో ఇక్కడ చూసుకోవచ్చు. उन्होंने कहा कि छात्रों को परीक्षा के पूर्व की हर तरह की अपना का సవాల్ ఉఠనా చాహతా. అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో దాని అప్పుడే అండ్ ఎగ్జామ్కి ముందే మనము దానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్గా ఏమైనా ఉంటే మనం అప్పుడే అడగాల్సింది, ఇప్పుడు కాదని అంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఏక్తో కరోనా వల్ల చాలా ప్రాబ్లం వచ్చిందని ఇంకో పేరాలో ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. కరోనా వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది, అయినా మేము చాలా సేఫ్గా చాలా మంచిగా చేశామని ఇక్కడ ఈ పేరాల్లో అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ టైంలో ఇప్పుడు దానికి సంబంధించిన ప్యాటర్న్ చేంజ్ చేయమని చెప్పడం అనేది చాలా తప్పు అని ఇక్కడ నెక్స్ట్ పేరాలో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ 28 ఫిబ్రవరి 2019 దానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్ నెంబర్లో మేము డీటెయిల్గా ఇచ్చాం, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంతమందిని తీసుకుంటాము అని డీటెయిల్గా ఇచ్చారు. దాంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అలా డిఫరెంట్ జోన్లో డిఫరెంట్ పోస్టు ఉన్నాయి. సో వాటికి అన్నిటికి సంబంధించి అన్నీ ఉన్నాయి, మేము ఇచ్చాము, డీటెయిల్గానే ఇచ్చారు. అండ్ ఇంకో మ్యాటర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మేము ప్రీవియస్ దాంట్లో అయితే ఒక్కొక్క పోస్టుకి 10 సీట్స్ని ఇక్కడ 10 గుణ అంటే 10 టైమ్స్ 10 టైమ్స్ని మేము ఎక్కువ మంది క్యాండిడేట్ని తీసుకునే వాళ్ళం. కానీ ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 2019 నోటిఫికేషన్లో అయితే మేము 20 గుణ అంటే 20 టైమ్స్ మెంబర్స్ని మేము తీసుకున్నాం ఒక్కొక్క పోస్ట్కి అని చెప్తున్నారు. సో వాళ్ళైతే ఆ నోటిఫికేషన్లో అలా ఇచ్చాం కాబట్టి ఇప్పుడైతే ఎలాంటి చేంజ్ చేసే అవకాశం లేదు అని దీనికి సంబంధించింది అంటున్నారు. సో మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఒకసారి మనం క్లారిటీగా డీటెయిల్గా ఎస్టిమేట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు మార్చి 4న మనకు రిపోర్ట్ అనేది కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. సో దాంట్లో రిపోర్ట్లో అయితే మనకు ఏముంటుందని అనేది మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉంటుంది. ఒకటి ఎన్టీపీసీది అయితే క్లారిటీ వాళ్ళు ఇంతకుముందే మనం న్యూస్ చూసాం. దాంట్లో రిజల్ట్ అనేది రివ్యూ చేయరు. సో మనకు లాస్ట్ రిజల్ట్ని ఉంచుతారు. సో మనకు ఇప్పుడు రిజల్ట్లో తేడా లేనప్పుడు మనకు ఎగ్జామ్ అనేది చాలా త్వరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, మనకు ఒకవేళ రిజల్ట్ రివ్యూ చేస్తే దానికి మళ్ళీ ఇంకా టైం పట్టేది. సో ఇప్పుడు మనకి ఎలాంటి ఎక్స్ట్రా టైం అవసరం లేదు. సో డైరెక్ట్ మనకు ఎగ్జామ్ పెట్టాల్సిందే. సో దానికోసం ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటే మనకి ఎగ్జామ్కి 10 to 15 days బిఫోర్ మనకు అడ్మిట్ కార్డులో మనకు
ఎక్కడ ఏ సిటీ పడుతుంది అనేది మనకు ఇంటిమేట్ చేయాలి వాళ్ళు 10 to 15 days బిఫోర్. అండ్ 4 days బిఫోరు మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇవ్వాలి. సో దీని ప్రకారం చూస్తే మనకు ఫోర్త్న అది మనకు కమిటీ రిపోర్ట్ వస్తుంది. సో మనకు ఓ 1 వీక్లో ఓ 2-3 డేస్లో, అంటే ఒక 3 డేస్లో మనకు అది అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అయిందనుకో, ఇఫ్ ఇన్ కేస్. కానీ అంత త్వరగా చేయరు వాళ్ళు, ఎందుకంటే మనం చూస్తున్న ఒకసారి అప్రాక్సిమేట్గా ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. సో మనము ఓ 2-3 డేస్ తర్వాత ఇచ్చిందనుకో అడ్మిట్ కార్డు, సో మనకు ఎప్పుడు 7th డేట్ అవుతుంది. 7th డేట్లో ఎప్పుడు మనకు 10 to 15 డేస్లో మనకు అడ్మిట్ కార్డ్ బిఫోర్ ఇస్తారు. అంటే 7th కనుక ఇస్తే 10 days అయితే 17 days అవుతుంది. 70 అదే కనుక ఈ మ్యాక్సిమం 15 daysని చూసుకుంటే మనకు 22, అంటే మనకు ఎగ్జామ్ అనేది ఎంత త్వరగా తీసుకుంటే అంత, ఇఫ్ ఇన్ కేస్ త్వరగా తీసుకున్నట్లయితే మనకు 17 నుంచి 22 బిట్వీన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇఫ్ వాళ్ళు చాలా తొందరగా ఫాస్ట్గా చేయాలనుకుంటే, అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మనకు ఎగ్జామ్ అనేది మోస్ట్లీ వాళ్ళు త్వరగా చేయాలనుకుంటే మార్చ్ లాస్ట్ వీక్ లేక ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు త్వరగా చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇన్ బిట్వీన్ దీంట్లో ఉంటుంది. అది రిజల్ట్ రివ్యూ చేయట్లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు గ్రూప్ డికి సంబంధించి చూద్దాం. ఫ్రెండ్స్ గ్రూప్ డి అనేది ఇప్పుడు మనకు ఎలాగో ఎన్టీపీ దీంట్లో అయితే ఎలాంటి న్యూస్ ఇవ్వలేదు, కానీ మనకు చాలా న్యూస్లో మనకు వచ్చింది. అండ్ చాలా మినిస్టర్స్ అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు. సో కానీ రిపోర్ట్లో అయితే ఇవ్వలేదు. సో వాళ్ళు కూడా ఏమి ఇచ్చారంటే మనకు గ్రూప్ డికి CBT2 అనేది ఉండదు అని, ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ చిన్న ఇంకా చాలా దాంట్లో ఆప్షన్స్ ఇచ్చారు మనకు. ఏంటంటే మనకు గ్రూప్ డిలో ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఎలా ఉండేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి DVకి వాళ్ళు 1 పోస్ట్ ఉంటే 1.5 వరకు మెంబర్స్ని పిలిచేవారు. అంటే 100 మెంబర్స్ ఉంటే 150 మెంబర్ని పిలిచేవాళ్ళు. అంటే ఈ 50 మెంబర్స్ ఎక్స్ట్రా ఎందుకంటే సపోజ్ ఈ 100 పోస్టుల్లో ఎవరైనా జాయిన్ కాకపోతే వీళ్ళని స్టాండ్ బై లిస్ట్ అని అంటారు. అలా వీళ్ళని రిప్లేస్మెంట్ ప్యానల్లో వీళ్ళని తీసుకునేవాళ్ళు. సో ఇది ఎందుకంటే చాలామంది గ్రూప్ డి అంటే చాలా చిన్న పోస్ట్ కాబట్టి, అండ్ వేరే నాట్ ఓన్లీ గ్రూప్ డి, ప్రతి ఒక్క పోస్ట్కి వాళ్ళు స్టాండ్ బై లిస్ట్ తీస్తారు. సో ఈసారి మాత్రం గ్రూప్ డికి DVకి వాళ్ళు 1:1 రేషియోలో పిలుస్తున్నారు. సో ఎలాంటి అడిషనల్ మెంబర్స్ని పిలవట్లేదు. ఎందుకంటే గ్రూప్ డి అంటేనే చాలా చిన్న పోస్ట్ కాబట్టి చాలామందికి వేరే జాబ్లో వచ్చి ఉంటుంది. అండ్ మీరు చూసే ఉంటారు చాలా స్టాండ్ బై లిస్ట్ వచ్చింది. సో అది కూడా క్లియర్ అయినాయి. అంటే ఎక్స్ట్రా 50 మెంబర్స్ వచ్చిన వాళ్ళని కూడా చాలా క్లియర్ అయినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టాండ్ బై లిస్ట్ ఇవ్వమని అంటున్నారు. సో అది రీజన్ అనేది వాళ్ళు ఎలాంటి చెప్పలేదు, కానీ ఈ స్టాండ్ బై లిస్ట్ అయితే లేదు. సో అది కూడా వాళ్ళ కమిటీలో ఏం చెప్తారనేది మనకు ఆ రోజు తెలుస్తుంది. కాబట్టి మనకు CBT2 మాత్రం ఉండదని మనకి ఇప్పుడు ప్రజెంట్ తెలుస్తుంది. సో మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. మనకు DV గురించి అది తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఫస్ట్ కావాల్సింది మెయిన్గా మనకు ఎగ్జామ్ కావాలి కాబట్టి. సో మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలని చూస్తున్నారు. సో మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ అయితే వాళ్ళు ఏమన్నారు, NTPC కండక్ట్ చేసిన తర్వాత గ్రూప్ డికి వెళ్తామని చెప్పారు వాళ్ళు. సో మనకు గ్రూప్ డి అనేది ఎప్పుడు ఉంటుందంటే మనకు NTPCకి అరౌండ్ ఓన్లీ 5 to 6 డేస్ మాత్రమే తీసుకుంటుంది. సో ఓన్లీ 5 to 6 డేస్ తీసుకుంటుంది కాబట్టి మనకు ఎగ్జామ్ అనేది NTPCకి సంబంధించింది ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకు ఎండ్ అవుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. సో మనకు గ్రూప్ డి ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ మిడ్లో కానీ లేతే ఏప్రిల్ ఎండ్లో ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ లాస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది, లేదా మే ఫస్ట్ వీక్లో ఇది 3 మాత్రమే. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. సో మనకైతే ఎగ్జామ్స్ అనేది ఎక్స్టెండ్ కావచ్చు, చాలా దూరం అయితే ఉండవు. ఎందుకంటే దానికి ఇంకో రీజన్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. మనకు ఫ్రెండ్స్ మనకు
రైల్వే వాళ్ళు అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు నెక్స్ట్ వాళ్ళకు 2 ఇయర్స్లో విత్ ఇన్ 1.5 ఇయర్లో వాళ్ళకు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. మనకందరికి తెలిసిందే 2024లో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వాళ్ళు మినిమం 2 or 3 నోటిఫికేషన్ ఇవ్వాలి. లైక్ జేఈ కానీ అండ్ ఏఎల్పి కానీ అండ్ ఇంకా గ్రూప్ డీలో ఇంకా ఇవ్వచ్చు. వాళ్ళు మనం చూసే ఉంటాం. మనకు లాస్ట్ ఇయర్ మనకు ఇప్పుడున్న నోటిఫికేషన్ కూడా మనకు జస్ట్ ఎలక్షన్స్ ముందే ఇచ్చారు వాళ్ళు. సో అప్పుడే దాని ముందు ఏఎల్పి అండ్ గ్రూప్ డి అండ్ జేఈ కూడా అప్పుడే ఇచ్చారు. కానీ దాని ఎగ్జామ్ జేఈకి అప్పుడే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ముందే ఇచ్చారు, మనకు ఎలక్షన్స్ ముందే ఇచ్చారు. సో దీన్ని ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ చేశారు. కానీ ఏఎల్పి అండ్ గ్రూప్ డి అనేది వీళ్ళు ఎలక్షన్స్ ముందు కంప్లీట్ చేసి అగైన్ గ్రూప్ డి సెకండ్ టైం ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. అంటే చూడొచ్చు ఫ్రెండ్స్, వాళ్ళు గ్రూప్ డిలోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి అగైన్ గ్రూప్ డి అనేది తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు గ్రూప్ డి నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే అప్పుడైతే కండక్ట్ చేయరు, కానీ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో దానికోసం వాళ్ళు అరౌండ్ 1 year బిఫోర్, అంటే అరౌండ్ 6 to 7 months బిఫోరే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి సో దీన్ని వాళ్ళు 1 year బిఫోర్నే కంప్లీట్ చేయాలి. ఆల్ ఫార్మాట్ అంటే క్యాండిడేట్స్ని మొత్తం ఫిల్ చేసి వాళ్ళని జాయినింగ్ తీసుకోవాలి. సో మనకు ఇప్పుడు ఎగ్జామ్ కనుక మనకు ఏప్రిల్ లేక మేలో జరిగితే ఎగ్జామ్ అనేది 2 to 3 months అనేది జరుగుతుంది. సో 2 to 3 months అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మేలో కనుక జరిగినట్లయితే మనకు జూన్ వరకు వాళ్ళు చెప్పారు. జూన్ వరకు మేము మోస్ట్లీ ఆల్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేస్తామని వాళ్ళు రైల్వే మినిస్టర్సే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి రిజల్ట్ అనేది వాళ్ళు అరౌండ్ 3 to 5 months మినిమం 3 to 5 months అనేది తీసుకుంటారు. అంటే మనకు ఇది 2022 అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మనకు 2022లో మనకు రిజల్ట్ వచ్చినట్లయితే ఆ రిజల్ట్ తర్వాత ఏం చేస్తారంటే మనకు పీఈటీకి పిలుస్తారు. ఇది నేను అండ్ ఇది గ్రూప్ డికి. ఎన్టీపీసీకి అయితే వాళ్ళకి నవంబర్ లేక డిసెంబర్లో వాళ్ళకి CBT2 సంబంధించిన రిజల్ట్ ఇస్తారు. వీళ్ళకి డిసెంబర్ లేక జనవరిలో గ్రూప్ డి వాళ్ళకు అప్పుడు రిజల్ట్ ఇస్తారు. వన్స్ రిజల్ట్ అయిపోయినాక వీళ్ళకి పీటీకి పిలుస్తారు. అప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ అయిపోయినాక వీళ్ళకి పీటీకి పిలుస్తారు. అది 2 months పడుతుంది. వీళ్ళకు కూడా ఎన్టీపీసీ వాళ్ళకి చాలా, కొందరికి టైపింగ్ టెస్ట్ ఉంది, కొందరికి సైకో టెస్ట్ ఉంది. సో అది కూడా 2 to 3 months 2 months తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వీళ్ళకైతే పీటీ టెస్ట్ ఉంటుంది. అంటే పీటీ టెస్ట్ అయిపోయినాక మళ్ళీ అగైన్ రిజల్ట్ ఇస్తారు. వీళ్ళకి కూడా ఈ టెస్ట్ అయిపోయాక అగైన్ రిజల్ట్ ఇస్తారు. అంటే అరౌండ్ ఇది మనం జాయినింగ్ అవ్వడానికి మోర్ దెన్ 1 year పడుతుంది. 1 year పడుతుంది కాబట్టి అగైన్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే దీన్ని చాలా త్వరగా కంప్లీట్ చేయాలి. వాళ్ళని డిలే చేసినట్లయితే మనకు నెక్స్ట్ 2023లో మనకు జాయినింగ్ అవ్వడానికి 2023 పడుతుంది మనకు. అంటే 2023 కనుక వాళ్ళు చాలా ఎక్స్టెండ్ చేసినట్లయితే 2024 మనకు మార్చి నుండి మే మిడిల్లో మనకు ఎలక్షన్స్ ఉంటాయి. సో ఈ 2024లో జనవరి లేక ఫిబ్రవరిలో వాళ్ళు దీని బిఫోరే నోటిఫికేషన్ ఇవ్వాలి, లేకపోతే 2023లో నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే దీనికంటే బిఫోరే మనకు జాయినింగ్ లెటర్ ఇచ్చి ఉండాలి అండ్ చాలా అన్ని ప్రాసెస్ చేసి ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు ఎగ్జామ్ అనేది చాలా తొందరగా ఉంటుంది అండ్ దీంట్లో ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే దీంట్లో ప్రజెంట్ అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇది టెస్ట్ సిరీస్ అనేది దీంట్లో ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అండ్ చాలా కొన్ని ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత మనం మనీ పే చేసినట్లయితే మనకు అన్ని ఎగ్జామ్స్, ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రతి ఒక్క ఎగ్జామ్కి దీంట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంటుంది అండ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ దీన్ని మనం ప్రతి లాంగ్వేజ్లో, అంటే మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఒక్కొక్క క్వశ్చన్ని మనం డీటెయిల్గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో
వన్స్ మనం ఎగ్జామ్ రాసినాక దాంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. అది మీకు ఒకవేళ తప్పిపోతే ఎందుకు తప్పిపోయిన సంబంధించింది ఇస్తారు, అండ్ రైట్ ఉన్నా మనకు దానికి డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. దీని తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 14 మంత్స్ ఉంది. 14 మంత్స్ కాదు, 18 మంత్స్కి. ఇది 18 మంత్స్కి 399 అని ఉంటుంది. అండ్ మన రెఫరల్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు. మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు అంటే ఇక్కడ అప్లై కూపన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు కూపన్ కోడ్ అడుగుతుంది. అప్పుడు కనుక మన కూపన్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు, 2RF1I6E కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇది 340కి వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇది 299కి వచ్చేది. కానీ ఇంకా ఇప్పుడు పెరిగినాయి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి లైఫ్ టైం టెస్ట్ సిరీస్ అని ఉంది. ఇది 699 అని ఉంది. అదే మన రెఫరల్ కోడ్ ఇచ్చేసినట్లయితే మీకు 540కే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అండ్ తర్వాత ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఈ డేన అయితే ఈ ఆఫర్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై.